ఇష్టమైతే నాకు ఇది దయచేయసయ్యా అని మనం అడిగేవారిగా కనబడాలంట. హల్లెలూయా. కాబట్టి చదువుకుందామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి చదువుదాం. మత్తయి సువార్త. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. అక్కడ ఎలా అడిగిందండి ఆ కుష్ఠరోగి వచ్చేసి యేసయ్యని, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచవా అని అడిగి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ దినములో నువ్వు నేను మనకి ఏదైనా అవసరత ఉంటే మనం ఆ విధంగా అడగగలుగుతున్నామా? ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకనంటే చాలా సందర్భాలలో సంఘము ఏం చేస్తుందంటే, నాకు ఇది కావాలి, ఇప్పుడు ఇది మంచో చెడో నాకు తెలియదు, నాకు ఇప్పుడు కావాలి ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. అసలు మనకు ఆ గ్రహింపు లేకుండా కూడా కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల పట్ల అడుగుతూ ఉంటాము. కానీ అడిగి విసిగిపోయి యేసయ్యనే విమర్శించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మనము ప్రతి అడిగేది అది దేవుని చిత్తానుసారమైతేనా అని మనము గ్రహించుకోవాలి. అదేవిధంగా యేసయ్యకి కంప్లీట్గా మనము అప్పచెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. మన యొక్క అవసరతని యేసుక్రీస్తుకి అప్పచెప్పేసేయాలి. ఆయన చిత్తం ఏంటో నా జీవితంలో జరగాలని